హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం సెషన్లో 12th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇన్ఫో ఏంటంటే మీకు ఈవినింగ్ 4:30కి ఈవెన్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ ఇంకా మీకు ఏంటంటే లైవ్కి కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ at 4:30 అండ్ విచ్ ఇస్ రిగార్డింగ్ యూ కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. అండ్ దెన్ రిగార్డింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వర్ అన్అవేర్ అబౌట్ దిస్ ఛానల్. జస్ట్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అండ్ యాజ్ వెల్ as లైక్ ద వీడియో విచ్ ఇస్ రిగార్డింగ్ తెలుగు కరెంట్ అఫైర్స్. అండ్ దెన్ ఈరోజు సెషన్లో మనం డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అండ్ యాజ్ వెల్ as ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ మూవింగ్ టు ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు ఎప్పుడైతే ఈ యొక్క డిస్క్రిప్షన్ డిస్కస్ చేస్తున్నానో ఇన్ దాట్ కూడా మీకు ఏంటంటే కొన్ని మేజర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కానివ్వండి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం పీపుల్ మీరు ఎలా అనుకుంటారు ఎండ్ ఆఫ్ ద సెషన్లో క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము. సో స్టార్టింగ్ సెషన్ ఓవరాల్ డిస్క్రిప్టివ్ అని కాకుండా మీకు ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు క్లాస్ని స్కిప్ చేయకుండా ప్రాపర్గా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు క్లియర్గా వినండి. సో దాట్ ఏంటంటే మీకు మేజర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఒక సెషన్లో కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవైలబిలిటీని ఇక్కడ మేము అందిస్తున్నాము. అదేంటంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు డైలీ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. అంటే మీరు ఏమైనా రివిజన్ పర్పస్లో కూడా ఈ పీడిఎఫ్స్ని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకునే విధంగా మీకు యూజ్ అవుతాయి. క్లియర్? సో ఏంటంటే మీకు ఈవెన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏ విధంగా జాయిన్ అవ్వ, టెలిగ్రామ్ ఛానల్ ఏంటి, ఆ గ్రూప్ ఏంటి అని మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వీటానికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో వెళ్ళండి ఒకసారి. డిస్క్రిప్షన్లో మేము మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఏంటంటే మీకు ఇంకా ప్రింట్అవుట్స్ కావాలి అనుకున్నా కూడా ఆ పీడిఎఫ్స్ని మీరు తీసుకోవచ్చు. లైక్ హ్యాండ్అవుట్స్ లాగా కూడా మీరు వాటిని యూజ్ చేసుకునే ఒక యాక్సెస్ అనేది ఉంది. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఏంటంటే మీకు డైలీ బేసిస్గా ఈ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈరోజు క్లాస్లో మనం ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో సో వాటి బేసిస్ పైన మీకు ఏంటంటే ఇక్కడ పీడిఎఫ్స్ కూడా కాన్సెప్ట్స్ని ఆబ్వియస్గా సాఫ్ట్ కాపీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో బెటర్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దెన్ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ నేషనల్ కరెంట్ అఫైర్స్తో మనం ఈరోజు సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దెన్ నేషనల్ కరెంట్ అఫైర్లో ఫస్ట్ మనకి ఈరోజు ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే రీసెంట్గా సౌత్ సెంట్రల్ రైల్వే రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటి అంటే 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే ఇనిషియేటివ్ని. మనకు తెలిసిందే ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే ఇనిషియేటివ్కి కూడా రీసెంట్గా 2022-23 బడ్జెట్లో కూడా మనకి యాక్చువల్గా వాళ్ళు లాంచ్ చేసిన యొక్క మేజర్ ఇనిషియేటివ్స్ కూడా అంటే కొంత అమౌంట్ని కూడా అలొకేట్ చేయడం జరిగింది ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్కి. సో ఈ యొక్క పర్టికులర్ అలాట్మెంట్తో పాటు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్తో వచ్చింది కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఏంటంటే సదర్న్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక 6 స్టేషన్స్ అండ్ 6 డివిజన్స్లో ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ని లాంచ్ చేసింది. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి అంటే హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్లో హైదరాబాద్కి సంబంధించిన బ్యాంగిల్స్ని, పెరల్స్ని వాళ్ళు అక్కడ సెల్ చేసే ఒక అవైలబిలిటీ అనేది అంటే కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనే ఇనిషియేటివ్ని తీసుకురాబోతుంది. దట్ ఈస్ రిగార్డింగ్ సౌత్ సెంట్రల్ రైల్వే. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకు వచ్చింది. కానీ మళ్ళీ మనం డిఫరెంట్ సెక్టార్లో వెళ్ళినా కూడా ఈవెన్ ఇందులో ఏంటంటే రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా సదర్న్ సెంట్రల్ వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు.
అండ్ దెన్ మనకి వెళ్ళినా కూడా ఇందాక కూడా నేను మీకు డిస్కస్ చేశాను 6 మెయిన్ స్టేషన్స్ అక్రాస్ ఇట్స్ 6 డివిజన్స్లో ఈ సదర్న్ పార్ట్కి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ అది కూడా ఏంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది కూడా సికింద్రాబాద్ స్టేషన్లో లాంచ్ చేశారు. ఈవెన్ ఇక్కడ మీరు చూడొచ్చు హైదరాబాద్ బ్యాంగిల్స్ అండ్ యాజ్ వెల్ as హైదరాబాద్ పెరల్స్ అనే ఒక 1 స్టేషన్ 1 ప్రోడక్ట్తో సౌత్ సెంట్రల్ దట్ ఈస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ని సదర్న్ రీజియన్లో లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ ఇనిషియేటివ్. అర్థమైంది కదా, అంటే ఆ పర్టికులర్ రీజియన్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఫేమస్ ఉంటాయో వాటిని వాళ్ళు ఏంటంటే ఈ రైల్వే స్టేషన్స్లో కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని దే కెన్ సెల్ దేర్ ప్రోడక్ట్స్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఈవెన్ దెన్ ఇంకా వెళ్ళినా కూడా విచ్ ఇస్ యాక్చువల్లీ ద రైల్వే స్టేషన్స్ ఆర్ ద ఐడియల్ ఫర్ ప్రమోటింగ్ ఇండిజీనియస్ అండ్ లోకల్ ప్రోడక్ట్స్ అనేవి. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫోకసింగ్ ఇంటు దో విచ్ ఇస్ టర్న్ దెమ్ ఇంటూ సేల్స్ అండ్ ప్రమోషనల్ సెంటర్. అంటే మనకి తెలిసిందే రైల్వే స్టేషన్లో మనకి సెంటర్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి దెల్ బీ కమింగ్ రైట్ ఫర్ విజిటింగ్. సో ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎక్కువ మంది ట్రావెల్ అవుతుంటారు, ప్యాసింజర్స్ వస్తుంటారు వెళ్తుంటారు. సో ఆ పర్టికులర్ రీజియన్లో సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని వాళ్ళు సెల్ చేసుకునే విధంగా కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది వర్కౌట్ అవుతుంది. క్లియర్? సో అందుకోసమే రీసెంట్గా ఈ యొక్క ఇనిషియేటివ్ని ఈవెన్ డిఫరెంట్ రైల్వే డిపార్ట్మెంట్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే సదర్న్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది కాబట్టి ఈవెన్ మనం కరెంట్ అఫైర్లో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే డిఫెన్స్ న్యూస్. అండ్ ఇక్కడ మీకు కాన్సెప్ట్కి వెళ్ళే ముందు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తాను, ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటి అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసాము ద బేసిక్ పార్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DRDO అనేది. బికాస్ ఇది ఒక అట్లీస్ట్ బేసిక్ ఐడియా అనేది మీకు ఉండాలి కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు. అందులో డిఫెన్స్ న్యూస్కి సంబంధించి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి కొంత టర్మినాలజీ అనేది ఐడియా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకి DRDO యొక్క ఫుల్ ఫామ్ అనేది మీ ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రిప్టివ్ సెషన్లో జస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ DRDOకి సంబంధించి స్టాటిక్ పార్ట్ నుండి కూడా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈవెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మీ యొక్క క్వశ్చన్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఇంకా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ DRDO అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్. ఈరోజు ఇప్పుడు నేను మీకు అసలు DRDO గురించి ఎందుకు రైజ్ చేశాను అంటే రీసెంట్గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది అండ్ అలాంగ్ విత్ దట్ ఇండియన్ ఆర్మీతో సక్సెస్ఫుల్గా ఒక ఫ్లైట్ని టెస్ట్ ఫైర్ కండక్ట్ చేయడం జరిగింది. సో మరి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసినట్లయితే దిస్ ఇస్ ద ఫ్లైట్ టెస్టెడ్ పినాకా MK1 ఎన్హాన్స్డ్ రాకెట్ సిస్టమ్ అనమాట. ఈ పినాకా MK1 రాకెట్ సిస్టంలో ఇంక్లూడ్ అయినవి ఏంటి అంటే EPRS అండ్ యాజ్ వెల్ as ADM రాకెట్ సిస్టమ్. మరి ఈ EPRS రాకెట్ సిస్టమ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి పినాకా MK1 ఎన్హాన్స్డ్ రాకెట్ సిస్టమ్. అండ్ ADM అనేది ఏంటి అంటే విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఏరియా, అది వచ్చేసి మనకి ఏరియా డెనియల్ మ్యునిషన్ రాకెట్ సిస్టమ్ అనేవి. సో ఈ యాక్చువల్గా మనకి ఈ పినాకా MK1 రాకెట్ సిస్టమ్ రీసెంట్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసిన దాంట్లో ADM ఇంకా EPRS రాకెట్ సిస్టమ్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి పినాకా MK1. ఈవెన్ మీరు ప్రీవియస్గా రీసెంట్గా CDS ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి డిఫెన్స్కి సంబంధించి NDAవి. సో అందులో గుర్తుపెట్టుకోండి అంటే మనకి క్వశ్చన్ రైజ్ అయింది, ఒకవేళ మీరు అవేర్ ఉంటే ఆ క్వశ్చన్స్కి సంబంధించి అందులో ఏ విధంగా అడిగారు అంటే పినాకా MK1 అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అని, రాకెట్ సిస్టమా లేదంటే లైక్ లాంచర్ వెహికలా ఎక్సెట్ ఆర్ ఎల్స్ నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఈ విధంగా క్వశ్చన్ రైజ్. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి, ఇది రాకెట్ సిస్టమ్ అనేది, రైట్? సో అలా అనమాట. అండ్ డైరెక్ట్గా పినాకా MK1 రీసెంట్గా టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారా లేదా ఇలా కాకుండా మిమ్మల్ని క్వశ్చన్స్ కొన్నిసార్లు ఇన్డెప్త్గా అడుగుతుంటారు. జస్ట్ ఇక్కడ మీరు బేసిక్ తెలియాల్సింది ఏంటి, పినాకా MK1 రాకెట్ సిస్టమ్కి సంబంధించి టెస్ట్ ఫైర్ కండక్ట్ చేశారు అన్నాం. ఇక్కడే సింపుల్ అయిపోతుంది, రైట్? సో అందుకోసమే చెప్తున్నాను మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్నిసార్లు కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వండి. బికాస్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు లైక్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది కానీ అక్కడ రైజ్ చేసిన క్వశ్చన్ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, లేదు అనుకున్నప్పుడు అక్కడ అసలు కొన్నిసార్లు ఏంటంటే మీకు క్లిక్ అవ్వకపోయి ఉండొచ్చు. ఆల్రెడీ మన క్లాసెస్లో కవర్ చేస్తుంటాం కానీ మీరు ఎందుకు మర్చిపోతారు అంటే రివిజన్ అనేది లేకపోవడం వల్ల. సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ. ఈవెన్ నేను ఈ మధ్యలో కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి పాస్ట్ 1 వీక్ నుండి ఇంక్లూడ్ చేస్తున్నాను. అంటే మీకు ఎవ్రీ వీక్ అనేది రివిజన్గా ఉండడానికి క్లాసెస్లో ఈవెన్ మీకు ప్రీవియస్గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని వాటి వైస్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను.
అంటే ఇక్కడ మీరు క్లాస్కి వచ్చే ముందు, క్లాస్ని మీరు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే పాస్ట్ 1 వీక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ రివైజ్ చేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఈ వీక్లో జరుగుతున్న సెషన్స్కి అటెండ్ అవ్వండి. అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా ఆన్సర్ చేస్తారు అండ్ యాజ్ వెల్ as మీ కాన్సెప్ట్స్ ఎంతవరకు గుర్తుంటున్నాయి, ఈ యొక్క కాన్సెప్ట్కి ఒకవేళ ఏదైనా క్వశ్చన్ రైస్ చేస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, ఈ విధంగా ఒక సెల్ఫ్ టెస్ట్ కూడా మీరు కండక్ట్ చేసుకునే క్యాపబిలిటీ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ ఇండియా రీసెంట్గా కండక్ట్ చేసిన ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో ఇదేంటంటే డెవలప్ చేసిన మనకి డిఆర్డిఓ ల్యాబొరేటరీ అండ్ యాజ్ వెల్ as డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణేకి సంబంధించిన విత్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో పాటు ఈ యొక్క డెవలప్మెంట్ అనేది పినాకా MK1 రాకెట్ సిస్టమ్కి సంబంధించిన ఏరియాస్ అన్నమాట. అండ్ దెన్ ఇందాక నేను మీకు రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి, డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్. వాట్ ఈస్ ద ఆన్సర్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అదర్ స్టాటిక్ క్వశ్చన్ ఏం అడిగాను నేను మిమ్మల్ని, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ లేదా అండ్ యాజ్ వెల్ as హెడ్ క్వార్టర్స్ అన్నాను. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ అండ్ మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1958. ఏ ఆర్గనైజేషన్ అది? డిఫెన్స్కి సంబంధించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది 1958లో అనమాట. అండ్ విచ్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ న్యూఢిల్లీ. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే, సో బిఫోర్ గోయింగ్ టు అపాయింట్మెంట్స్ ఫస్ట్ ఇక్కడ మీకు ఒక బేసిక్ క్వశ్చన్. చాలాసార్లు మీరు ఈ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, సెంట్రల్ ఎగ్జామ్స్ అంటుంటాం రైట్, సో అందులో టర్మినాలజీ చాలాసార్లు వస్తుంటారు. ఈవెన్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. మరి ఐదర్ హౌ మెనీ ఆఫ్ యూ వర్ అన్అవేర్ అనేది అసలు ఐడియా లేదు, బట్ జస్ట్ ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే యూపీఎస్సీ ఫుల్ ఫామ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాట్ డస్ యూపీఎస్సీ స్టాండ్స్ ఫర్ అనేది క్లియర్ అర్థమైంది కదా క్వశ్చన్ అనేది. యూపీఎస్సీ యొక్క ఫుల్ ఫామ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఎందుకోసం ఈరోజు నేను ఈ క్వశ్చన్ రేస్ చేశాను అంటే రీసెంట్గా యూపీఎస్సీకి సంబంధించి మనకి చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు అంటే డాక్టర్ మనోజ్ సోని గారు రీసెంట్గా ఈ యొక్క కమిషన్ దట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రీసెంట్గా మనకేంటంటే ఈ యొక్క చైర్మన్ వచ్చేసి డాక్టర్ మనోజ్ సోని గారు అపాయింట్ అవ్వడం జరిగింది. తను ఎమినెంట్ స్కాలర్ అండ్ అకాడమిషియన్ మనోజ్ సోని గారు న్యూ యూపీఎస్సీ చైర్మన్గా పొజిషన్ని తీసుకోబోతున్నారు. అండ్ దెన్ ప్రీవియస్గా మరి ఈ పొజిషన్లో ఎవరు ఉండింది అంటే ప్రదీప్ కుమార్ జోషి గారు ప్రీవియస్గా మనకి ఈ యొక్క యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తన ప్లేస్ని రీప్లేస్ చేయబోతున్న పర్సన్ ఎవరు? డాక్టర్ మనోజ్ సోని గారు ఈ యొక్క పొజిషన్ని రీప్లేస్ చేయబోతున్నారు. అండ్ ఈవెన్ మనకి ఏంటి అంటే పర్సన్ గురించి వెళ్ళినట్లయితే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ యాక్చువల్గా అంటే డాక్టర్ మనోజ్ సోని గారు ప్రీవియస్గా సర్వ్ చేసింది కూడా వైస్ ఛాన్సలర్ ఆఫ్ 2 యూనివర్సిటీస్ అండ్ ఆల్సో ఎర్న్డ్ సెవరల్ నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా తను కైవసం చేసుకున్నారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కొన్ని హై పొజిషన్స్కి పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నారు అంటే ఆ పర్సన్ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని అండ్ లైక్ ప్రీవియస్ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఎమినెంట్ పర్సన్స్ని చూస్ చేసుకుంటారు. అర్థమైంది కదా. అండ్ దెన్ యూపీఎస్సీ గురించి వెళ్ళినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలిసిందే ఇండియాలో ద ప్రీమియర్ గవర్నమెంట్ రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే ఈవెన్ ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి, ఇక్కడ మనకి సజెస్ట్ చేసే ఒక కమిషన్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. మనం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యూపీఎస్సీ గురించి ప్రీవియస్గా యాక్చువల్గా ఇది 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఫస్ట్ ఏర్పడడం జరిగింది. దాని తర్వాత ఒక యాక్ట్ ప్రకారం, యాక్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారము ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేమ్ని రీనేమ్ చేశారు. ఏంటంటే అది యూనియన్ అనే ఒక వర్డ్ని యాడ్ చేస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని తర్వాత వాళ్ళు మనకి అంటే ఇండిపెండెన్స్ తర్వాత రీనేమ్ చేశారు. ఫస్ట్ ఏంటి 1926లో అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉండింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని కన్సిడర్ చేసుకొని ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రీనేమ్ చేయడం జరిగింది. క్లియర్. అండ్ దెన్ మనకి కమిషన్ గురించి వెళ్ళినట్లయితే ఈ యొక్క కమిషన్కి నియర్లీ 9 to 11 మెంబర్స్ అనే వాళ్ళు ఇందులో ఉంటారు, అందులో ఇంక్లూడింగ్ చైర్మన్ కూడా. సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్ డిస్కస్ చేసింది కూడా ఎవరి గురించి? చైర్మన్ గురించే కదా. సో మరి ఇందులో ఈ 9 to 11 మెంబర్స్లో చైర్మన్ అన్నాం. అండ్ అదర్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు మనకి అంటే దోస్ వర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రొసీజర్ అనేది యూపీఎస్సీ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక 9 to 11 మెంబర్స్ ఉంటే చైర్మన్తో పాటు అదర్ మెంబర్స్ని
ఎవరు అపాయింట్ చేస్తారని క్వశ్చన్ వస్తే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క అదర్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క టెన్యూర్ గురించి వెళ్ళినట్లయితే 6 years ఆఫ్ టెన్యూర్ అనమాట. సో వాళ్ళ యొక్క ఆఫీస్ని హోల్డ్ చేసే 6 years, లేదనుకున్నప్పుడు పర్సన్ ఏజ్ ఆఫ్ 65 years అటైన్ అవుతారో అదైనా ఐదర్ 65 years ఫస్ట్, ఒకవేళ అంటే విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఆ ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ టెన్యూర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ 6 years ఆర్ ఎల్స్ ఇఫ్ ద పర్సన్ కెన్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years. ఏది త్వరగా వస్తే దానికి కన్సిడర్ చేసుకొని ఈ యొక్క రిటైర్మెంట్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ. చైర్మన్ రీసెంట్లీ అపాయింటెడ్ ఈస్ డాక్టర్ మనోజ్ సోని. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ మనం స్పోర్ట్స్ న్యూస్లో డిస్కస్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఇక్కడ మనకు దేని గురించి అంటే రీసెంట్గా థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్స్ జరుగుతున్న విషయం మనకి తెలిసిందే. సో అందులో ఏంటంటే ఇండియాకి సంబంధించి ఒక అచీవ్మెంట్ అనేది గ్రాప్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఈ 2022 ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ థాయిలాండ్లో జరిగినప్పుడు ఇండియా బ్యాక్ చేసిన మెడల్స్ వచ్చేసి ఓవరాల్ 10 మెడల్స్ అనమాట. మరి ఇందులో గోల్డ్ మెడల్స్ అని సిల్వర్ల కేటగరైజేషన్కి వెళ్ళినట్లయితే అవుట్ ఆఫ్ 10 మెడల్స్ ఇందులో 3 gold, 4 silver and as well as 3 bronze అనమాట. సో దిస్ ఈస్ ద మెడల్ టాలీ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా. ఏంటది? ఈవెన్ 3 gold మెడల్స్ అండ్ యాజ్ వెల్ as 4 silver, 3 bronze. అండ్ దెన్ ఈవెన్ ఇంక్లూడింగ్ మనకేంటంటే దీంట్లో కన్సిడర్ చేసుకున్నట్లయితే ఓవరాల్ 10 మెడల్స్ని కైవసం చేసుకోవడం జరిగింది రిగార్డింగ్ ఇండియా అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ మనం కంప్లీట్ లిస్ట్ కూడా చూద్దాము. అంటే ఈ 3 లైక్ గోల్డ్ అండ్ 4 silver, 3 bronze మెడల్ విన్ అయిన పర్సన్ నేమ్స్తో పాటు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ లెటర్స్ నో. కానీ ఇక్కడ ఏంటంటే దీంట్లో లైక్ గోల్డ్ మెడల్ విన్ అయిన వాళ్ళకి, సిల్వర్ మెడల్ విన్ అయిన వాళ్ళకి లైక్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆర్ క్యాష్ ప్రైజ్ అని చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఆఫ్ $2,000 అనేది గోల్డ్ మెడల్ విన్ అయిన పర్సన్స్కి. అండ్ దెన్ మూవింగ్ టు సిల్వర్ ఇంకా బ్రాంజ్కి వెళ్ళినట్లయితే సిల్వర్ మెడల్ విన్ అయిన వాళ్ళకి $1,000 అండ్ దెన్ బ్రాంజ్ మెడల్ విన్ అయిన వాళ్ళకి $500ని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ క్యాష్ ప్రైజ్ దే హ్యావ్ వన్ ఇన్ రిగార్డింగ్ ద టోర్నమెంట్. ఏంటి ఇక్కడ మనకి ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఆఫ్ 2022. సో ఇండియా యొక్క మెడల్ టాలీ వచ్చేసి 10 అనమాట. అండ్ దెన్ ఓవరాల్గా వెళ్ళినట్లయితే ఈ టోర్నమెంట్లో అంటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది కూడా 130 టాప్ బాక్సర్స్ ఇంక్లూడింగ్ 74 మేల్ అండ్ 56 ఫీమేల్ ఫ్రమ్ ఏషియా, యూరప్, ఓషియానియా అండ్ ఆఫ్రికా. సో డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఈ యొక్క ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఓవరాల్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఇండియాకి సంబంధించిన మెడల్ టాలీని. అండ్ నా మరి ఇందాక డిస్కస్ చేసాం కదా మనకి 3 gold, 4 silver, 3 bronze అని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వెళ్ళినట్లయితే మనకి నేమ్స్ ఒకసారి చూసుకోండి. మెడల్ విన్నర్స్ ఎవరు ఇండియా నుండి అనేది గోవింద్ సాహ్ని 48 kg కేటగిరీలో, అనంత ప్రహ్లాద్ చోప్డే అండ్ సుమిత్. సో మనకి ఏంటంటే దీస్ ఆర్ ద పర్సన్స్ హూ హ్యాస్ వన్ గోల్డ్ మెడల్. అండ్ మూవింగ్ టు సిల్వర్ మెడల్కి వెళ్ళినట్లయితే అమిత్ పంగల్ 52 kgs, మోనికా 48 kgs కేటగిరీ, వరీందర్ సింగ్ అండ్ ఆశీష్ కుమార్ 81 kgs కేటగిరీ. సో మనకి దీస్ ఆర్ ద పర్సన్స్ హూ హ్యాస్ వన్ సిల్వర్ మెడల్. మూవింగ్ టు బ్రాంజ్, మనీషా 57 kgs, పూజా 69 kgs అండ్ భాగ్యవతి కచారి 75 kg కేటగిరీస్లో ఈ యొక్క బ్రాంజ్ మెడల్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద మెడల్ విన్నర్స్ ఫ్రమ్ ఇండియా రీసెంట్లీ అకార్డింగ్ టు ద టోర్నమెంట్ కాల్డ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్. ఎక్కడ జరిగాయి మనకి? థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్ అనమాట. క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీ వన్? అండ్ దెన్ నెక్స్ట్ లెట్ us డిస్కస్ ద కాన్సెప్ట్ అండర్ ఇంపార్టెంట్ డేస్. మరి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేస్లో ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటో తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఇక్కడ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయని ట్రై చేయండి. వాట్ డస్ ద వర్డ్ ఆయుష్ రిప్రజెంట్స్ అనేది, ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ని మనం మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మేజర్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం సెషన్లో ఆల్రెడీ ఈ ఆయుష్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసాము. మళ్ళీ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అంటే ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్? ఎందుకోసం అంటే ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద ఇండియాస్ ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్కి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే హోమియోపతి. సో ఇక్కడ ఏంటంటే వరల్డ్ హోమియోపతి డే అనేది ఎవ్రీ ఇయర్ 10th April అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడది? 10th April. ఎందుకోసం 10th Aprilని కన్సిడర్ చేశారు అంటే ఈ హోమియోపతిని కనుగొన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ 10th April అనమాట. అందుకోసమే పర్టికులర్గా 10th April అనే ఒక డేట్ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీ వన్? ఎందుకోసం 10th April అనేది? అండ్ దెన్ మరి ఇక్కడ యాక్చువల్గా
హోమియోపతిని కనుగొన్న పర్సన్ ఎవరు అంటే హ్యాన్మెన్ అంటుంటాము. ఫుల్ నేమ్ చూసుకున్నట్లయితే డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిచ్ శామ్యుయల్ హ్యాన్మెన్ గారు. తన యొక్క ఇమేజ్ని కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. సో తను యాక్చువల్గా డిస్కవర్ చేసింది కూడా హోమియోపతి అనమాట. ఈ హోమియోపతి అనేది ఏంటి, మనకి న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్. సో అంటే మేజర్గా ఇక్కడ మనకి చూసుకున్నా కూడా ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ వచ్చేసి హోమియోపతి. వన్ ఆఫ్ ద 6 ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా వచ్చేసి వన్ ఈస్ హోమియోపతి. అది కూడా ఏంటంటే న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ అనేది జస్ట్ బిలీవ్ చేస్తుంటారు ఈ హోమియోపత్స్. అంటే ఎవరైతే ఇక్కడ మనకి ప్రాక్టీషనర్స్ ఉంటారో హోమియోపతికి సంబంధించి వాళ్ళని హోమియోపత్స్ అని అంటుంటారు. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి ఎవరి గురించి వెళ్ళినట్లయితే అంటే ఫాదర్ ఆఫ్ హోమియోపతి ఎవరు మనకి, విచ్ ఇస్ రిగార్డింగ్ హ్యాన్మెన్ గారు. యాక్చువల్గా హ్యాన్మెన్ గారు 1755లో బోర్న్ అవ్వడం జరిగింది. అండ్ తను ఏంటంటే ఈ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కన్సిడర్డ్ అస్ హోమియోపతి అండ్ ఆల్సో పర్సన్కి ఒక టైటిల్తో ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా కూడా హ్యాన్మెన్ గారిని పిలుస్తుంటారు. అండ్ ఇక మనం తన గురించి ఎందుకు డిస్కస్ చేసాము అంటే ఈ హోమియోపతిని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి కాబట్టి తన గురించి డిస్కస్ చేసాం. అండ్ యాజ్ వెల్ తన బర్త్ డేట్ని కన్సిడర్ చేశారు. 10th ఏప్రిల్ని ఈ యొక్క వరల్డ్ హోమియోపతి డేగా కన్సిడర్ చేశారు కాబట్టి మనం తన గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండింది. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, 2020 యొక్క థీమ్ ఏంటి. మరి మనకి ఆబ్జెక్టివ్ గురించి వెళ్ళినట్లయితే హోమియోపతి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి, ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ వరల్డ్ హోమియోపతి డే అనేది ఎవ్రీ ఇయర్ 10th ఏప్రిల్న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ 2022 థీమ్కి వెళ్ళినట్లయితే పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనేది 2022 థీమ్. ఏంటది, పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనేది ఇండియా యొక్క పర్టిక్యులర్ థీమ్. కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనకి ఏమన్నారు, వరల్డ్ హోమియోపతి డే అన్నారు. మరి ఇందులో మళ్ళీ ఇండియాలో పర్టికులర్ థీమ్ కన్సిడర్ చేసింది ఏంటి అంటే పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనేది ఇండియాలో థీమ్ కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ అస్ మరి ఈ థీమ్స్ని ఎవ్రీ ఇయర్ ఎవరు రిప్రజెంట్ చేస్తుంటారు ఇండియాలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఇండియాలో ఎవ్రీ ఇయర్ ఇలా కొన్ని డిఫరెంట్ థీమ్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ మేజర్గా ఈ యొక్క డే రోజున ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తారు. ఆ డాక్యుమెంటరీలో ఏముంటాయి అంటే ఈ హోమియోపతికి సంబంధించిన బెనిఫిట్స్ అవనివ్వండి, కాంట్రిబ్యూషన్ టు మెడిసిన్ ఏ విధంగా ఉంది హోమియోపతికి అనేది ఒక డాక్యుమెంటరీని ఈ ఇంపార్టెంట్ డేన రిలీజ్ చేస్తారు. వరల్డ్ హోమియోపతి డే అంటే 10th ఏప్రిల్ రోజున ఒక డాక్యుమెంటరీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటా మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది, మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆయుష్. నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేశాను ఏంటది, వాట్ డస్ ఆయుష్ రిప్రజెంట్ అనేది. ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ్ అండ్ హోమియోపతి అనేవి ఇండియాకి సంబంధించిన 6 ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ అన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే యూ కెన్ కన్సిడర్ హియర్ పర్టికులర్గా ఇండియాతో పాటు నైబరింగ్ కంట్రీస్ కూడా ఈ యొక్క మెడిసిన్ సిస్టమ్స్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ సమ్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ కూడా అండ్ యాజ్ వెల్ అస్ ఏషియన్ కంట్రీస్లో కూడా మేజర్గా ఈ యొక్క 6 ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఆయుష్ అనేది ఒక జస్ట్ ఒక యాక్రానిమ్ అనమాట. ఈ యొక్క 6 మెడిసినల్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఆయుష్ అనే యొక్క మనకి టర్మినాలజీని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోయేది మనం అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి. సో అట్లీస్ట్ మీకు ఏదైనా బేసిక్ ఐడియా అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో ఫస్ట్ మెన్షన్ చేయండి. ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు ఆన్సర్ మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియోని రెజ్యూమ్ చేసి మీ ఆన్సర్ని రీచెక్ చేసుకోండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఎందుకు ఉండడం జరిగింది, బికాస్ ఈ యొక్క మిషన్ది ఎక్స్టెన్షన్ అనేది రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎక్స్టెన్షన్ ఎప్పటి వరకు, ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏంటి, ఎప్పుడు లాంచ్ చేశారు, అసలు ఆబ్జెక్టివ్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డెప్త్గా కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ వచ్చేసి విచ్ వాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్. ఎక్స్టెన్షన్ కంటిన్యూషన్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2022-23 వరకు ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది చేశారు. ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వబోతుంది అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మార్చ్ ఆఫ్ 2023. అండ్ దెన్ ఈ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దిస్ విజ్ వర్కింగ్ ఆన్ క్రియేటింగ్ ద ఎంటర్ప్రెన్యూరియల్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్నోవేషన్ కల్చర్ ఇన్ ఇండియా. అండ్ ఈ యొక్క అప్రూవల్తో పాటు అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎక్స్టెన్షన్తో పాటు అదర్ కొన్ని టార్గెట్స్ ఏంటి అంటే
that is regarding 10,000 Atal Tinkering Labs, 101 Atal Incubation Centers, 50 Atal Community Innovation Centers and supporting 200 startups via and the Atal New India Challenges. ఈవెన్ మనం కన్సిడర్ చేసినా కూడా ఓవరాల్ ఇండియా రీసెంట్గా అలొకేట్ చేసిన బడ్జెట్ ఎక్స్పెండిచర్ కూడా మీరు వెళ్ళినట్లయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి 2000 crore రూపీస్ కూడా టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఓవర్ 2000 crore రూపీస్ అనమాట. దేనికి? ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించి. అండ్ రీసెంట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఏంటి? ఫర్ ద ఎక్స్టెన్షన్ టిల్ ద మార్చ్ ఆఫ్ 2023 అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి ప్రీవియస్గా ఇది 2015లో లాంచ్ చేయడం జరిగింది, అనౌన్స్డ్ అండర్ నీతి ఆయోగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇందులో ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రమోట్ అండ్ క్రియేట్ ఇన్నోవేషన్ ఇంకా ఎంటర్ప్రెన్యూర్ ఎకోసిస్టమ్ ఇండియాలో మేజర్గా ప్రమోట్ చేయడానికి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేశారు. అండ్ ఇందులో ఏంటంటే దిస్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు కీ స్టేక్ హోల్డర్స్ అట్ వేరియస్ యూనివర్సిటీస్లో అవనివ్వండి, స్కూల్స్, ఎంఎస్ఎంఈస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్సో అంటే ఇలా వేరియస్ ఇంక్లూడింగ్ అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్షిప్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఫోకసింగ్ ఆన్ ద ఇన్నోవేషన్. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ ఇంక్యుబేషన్ సెంటర్స్ కానివ్వండి, ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మేజర్గా అంటే అందులో ఉన్న స్టూడెంట్స్ని కూడా దీంట్లో ఈ పర్టికులర్ మిషన్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి? అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం బికాస్ రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అనౌన్స్మెంట్ చేసింది ఈ యొక్క మిషన్ అనేది ఎక్స్టెన్షన్ అంటే కంటిన్యూ అవ్వబోతుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు 2023 వరకు అనేది. ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ టు ద మార్చ్ ఆఫ్ 2023. అండ్ దెన్ ఎవ్రీ వన్ గెట్ రెడీ. అండ్ నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్గా కూడా సెషన్స్లో కూడా అనౌన్స్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ మీకు రైస్ చేసే క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పాస్ట్ 1 వీక్ కరెంట్ అఫైర్స్ నుండి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఈరోజు డిస్కస్ చేసాము, దట్ ఈస్ రిగార్డింగ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ రీసెంట్గా ఇనాగరేట్ చేసింది కూడా మనకి ఈ యొక్క ఆయుష్ డే అనేది పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే ఒక థీమ్తో విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ హోమియోపతి. వరల్డ్ హోమియోపతి డే అనేది మనకి ఏప్రిల్ 10th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటాం. మరి ఏప్రిల్ 10th ఎవ్రీ ఇయర్ ఈ యొక్క హోమియోపతి డేని సెలబ్రేట్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఆయుష్ మినిస్ట్రీ అని ఇన్వాల్వ్ అయ్యింది కదా, మరి ఈ ఆయుష్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో దీనికి యూనియన్ మినిస్టర్ అనేవారు ఎవరు అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే తరుణ్ గగోయి, హిమంత్ బిస్వా శర్మ, ప్రఫుల్ల కుమార్ మహంత ఆయిల్స్, సర్బానంద సోనోవాల్ అనేది. ఈ యొక్క పర్టికులర్ ఆన్సర్ మీరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ సెషన్లో ఈ ఆన్సర్ని రివీల్ చేస్తాను బికాస్ ఇదేంటంటే మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి ఈ క్వశ్చన్ని సర్చ్ చేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మీరు ఎవరైతే ఎంతమంది వరకు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అండ్ ఫోకస్డ్గా ఉంటున్నారు సెషన్లో అనేది అర్థమవుతుంది. బికాస్ ప్రతి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా కమెంట్స్ అనేది అసలు ఎవరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో ఐడియా లేదు. బికాస్ చాలా క్వశ్చన్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి కానీ లెస్ పీపుల్ మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది కమెంట్ సెక్షన్లో. సో మళ్ళీ ఏంటంటే ఇక్కడ మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అసలు ఒకవేళ మీకు తెలియకపోతే డౌట్ అనేది రేస్ చేయండి బికాస్ నెక్స్ట్ సెషన్లో నేను మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడే ఏంటంటే మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లాసెస్లోనే క్లారిఫై చేసుకునే ఒక అవైలబిలిటీని కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ మోస్ట్ వెల్కమింగ్ ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ సబ్జెక్ట్ వైజ్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇందులో డైనమిక్ పార్ట్తో పాటు స్టాటిక్ పార్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సెషన్స్లో మేజర్గా. అండ్ దెన్ ఇక్కడ ఈరోజు మీకు రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి అంటే స్టాటిక్ పార్ట్ నుండి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ స్టేట్స్ గురించి వెళ్ళినట్లయినా ఇంపార్టెంట్ డాన్సెస్ గురించి అయినా కూడా మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే కజ్రీ డాన్స్ అనేది ఫేమస్ ఫోక్ డాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ ఆర్ గుజరాత్. సో ఇక్కడ మీ యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అనమాట. కజ్రీ డాన్స్ అనేది ఫోక్ డాన్స్ ఫామ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ ఇది మీకు తెలియని క్వశ్చన్ కాబట్టి అట్లీస్ట్ ఇలా మీరు డైలీ కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ని కవర్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ దగ్గర ఒక కంప్లీట్ లిస్ట్ అనేది ఉంటుంది స్టాటిక్ పార్ట్ నుంచి. ఇస్ ఇట్ క్లియర్? అందుకోసమే ఈవెన్ మీకు ప్యారలల్గా క్వశ్చన్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ద కంట్రీ దట్ షేర్స్ లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా. మీకు ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ ఇండియా అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ యొక్క స్టాటిక్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. ఇందులో ఆప్షన్స్ ఏంటి అంటే
చైనా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తున్నట్లయితే ప్రతి కంట్రీ అనేది ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. కానీ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, లాంగెస్ట్ బార్డర్ ఏ కంట్రీ షేర్ చేసుకుంటుంది అనేది, రైట్? అండ్ మనం చాలాసార్లు కూడా డిస్కస్ చేసాము, కొన్ని కంట్రీస్ లైక్ కరెంట్ అఫైర్లో ఉన్నప్పుడు జనరల్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఈవెన్ అందులో నుండే మీకు స్టాటిక్ పార్ట్ని కవర్ చేస్తుంటాను, రైట్? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, బంగ్లాదేశ్ అనేది ఇండియాతో లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ ఆ లాంగెస్ట్ బార్డర్ లెంత్ వచ్చేసి మీకు 4096.7 కిలోమీటర్స్ అనేది ఇండియా ఇంకా బంగ్లాదేశ్ యొక్క బార్డర్ అనమాట. క్లియర్, ఇది లాంగెస్ట్ బార్డర్ ఇండియాతో షేర్ చేసుకునే యొక్క కంట్రీ వచ్చేసి మనకి నైబరింగ్ కంట్రీ ఏంటది, బంగ్లాదేశ్. అండ్ ఈవెన్ తెలిసిందే మనకి ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో కూడా చాలా మంచి మ్యూచువల్ ఫ్రెండ్షిప్ కానీ బాండ్ కానివ్వండి ప్రీవియస్ పాస్ట్ నుండే ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఉండడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ టు ద న్యూ ఫారెన్ సెక్రటరీ? రీసెంట్గా డిస్కస్ చేసాము, న్యూ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి ఒక పర్సన్ అపాయింట్ అయ్యారు. ఎవరిని రీప్లేస్ చేస్తూ? హర్షవర్ధన్ శ్రింగలా గారిని రీప్లేస్ చేస్తూ ఒక పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది అనేది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే రామ్ కరణ్ వర్మ, ఆర్ ఎల్స్ వినయ్ మోహన్ క్వాత్రా, సంజయ్ కుమార్ పాండా ఆర్ హేమంత్ హెచ్ కోత్వార్. అండ్ దెన్ ఇక్కడ మీకు ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే వినయ్ మోహన్ క్వాత్రా గారు రీసెంట్గా తన నేమ్ని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమని? న్యూ ఫారెన్ సెక్రటరీగా వినయ్ మోహన్ క్వాత్రా గారిని అపాయింట్ చేయబోతున్నాము. ఎవరి రిటైర్మెంట్ తర్వాత ఇక్కడ హర్షవర్ధన్ శ్రింగలా గారి యొక్క ప్లేస్లో మనకి ప్రస్తుతం రాబోతున్న పర్సన్ ఎవరు? వినయ్ మోహన్ క్వాత్రా గారు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇది న్యూ క్వశ్చన్ అనమాట. మీకు యాక్చువల్గా రీసెంట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక యాప్తో ముందుకు రావడం జరిగింది. అదేంటంటే 1064 యాంటీ కరప్షన్ యొక్క మొబైల్ యాప్తో. అంటే ఆ స్టేట్కి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద అథారిటీస్. ఈ యాంటీ కరప్షన్కి సంబంధించిన కంప్లైంట్స్ని, క్వైరీస్ని వాళ్ళు డైరెక్ట్గా అథారిటీస్తో కాంటాక్ట్ అయ్యే విధంగా, కంప్లైంట్స్ని రైజ్ చేసే విధంగా అప్లికేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ మొబైల్ యాప్ ఏంటి అంటే 1064 యాంటీ కరప్షన్ మొబైల్ అప్లికేషన్ అనమాట. క్లియర్? అదేంటంటే మరి ఏ స్టేట్కి సంబంధించింది? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే అస్సాం, బీహార్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఆర్ ఉత్తరాఖండ్. ఇక్కడ మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క 1064 అనే యాంటీ కరప్షన్ మొబైల్ యాప్తో ముందుకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ కరప్షన్ని తగ్గించడం కోసం ఈ కరప్షన్కి సంబంధించిన లైక్ కేసెస్ కానివ్వండి, లైక్ కంప్లైంట్స్ కానివ్వండి, డైరెక్ట్గా సిటిజన్స్ ఇప్పుడు అథారిటీస్కి కంప్లైంట్ చేసే విధంగా ఈ అప్లికేషన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ 1064 యాంటీ కరప్షన్ మొబైల్ అప్లికేషన్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాము, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది సిఆర్పిఎఫ్ యొక్క వాలర్ డే లేదా శౌర్య దివాస్ అనేది ఎవ్రీ ఇయర్ ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు అనేది. అండ్ దెన్ ఒకవేళ మిమ్మల్ని ఈ విధంగా కాకుండా సిఆర్పిఎఫ్ స్టాటిక్ పార్ట్ కూడా రైజ్ చేస్తుంటారు. మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాము. సిఆర్పిఎఫ్ అనేది ఇండియాకి సంబంధించిన ఇండియాలోనే లార్జెస్ట్ దట్ ఈస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ సిఆర్పిఎఫ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఈ క్వశ్చన్తో ప్యారలల్గా ఇక్కడ మనకి డేట్ గురించి వెళ్ళినట్లయితే 8th ఏప్రిల్, 9th ఏప్రిల్, 10th ఏప్రిల్ ఆర్ 11th ఆఫ్ ఏప్రిల్. ఎగ్జాక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాస్ ఇది మనం జస్ట్ ప్రీవియస్ డే నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. సో క్లియర్గా మీకు ఆన్సర్ ఐడియా ఉంటే నీట్ కమెంట్ సెక్షన్లో ఆప్షన్ నేమ్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. అండ్ దెన్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది రీసెంట్గా ఎన్ని సంవత్సరాలు ఫినిష్ చేసుకొని ఈ యాన్యువల్ సెలబ్రేషన్స్ని కానివ్వండి సెలబ్రేట్ చేయడం జరిగింది అనేది మనం సెషన్లో డిస్కస్ చేసాం. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మరి ఈ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం కదా. ఐ హోప్ దట్ మీరు ఆ సెషన్లోనే క్లియర్గా ఉన్నారని అర్థం చేసుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకసారి ఈ కాన్సెప్ట్ చేసే ముందు మీరు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మీకు మళ్ళీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టాటిక్ పార్ట్కి గురించి కూడా జస్ట్ ఫోకస్ చేయండి. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన రీసెంట్గా ఎన్ని సంవత్సరాలు ఫినిష్ చేసుకుంది అంటే ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే 7, 4, 3 లేదా 5. స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది మనకి 6 years ఫినిష్ చేసుకుంది కదా. సో ఇక్కడ +1 యాడ్ చేసుకోండి. రీసెంట్గా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది 7 years ఆఫ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది రీసెంట్గా 2022లో. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఆఫ్ 2022
యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ యొక్క కాంట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మనం ఈ డే గురించి డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది, రైట్? మరి 2022 యొక్క థీమ్ ఏంటి అని మీరు ఆన్సర్ చేసే ముందు ఫస్ట్ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ చేస్తాను. ఇంటర్నేషనల్ డే ఫర్ స్పోర్ట్స్ విచ్ ఇస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనేది ఏ డేట్ రోజున సెలబ్రేట్ చేశారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి 2022కి సంబంధించి. బికాస్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసాము ఇన్ డీటెయిల్గా. అండ్ దెన్ ప్యారలల్గా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే థీమ్కి సంబంధించి కాబట్టి, ఇంక్లూషన్ మీన్స్ ఇంక్లూసివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ప్రమోటింగ్ ద కల్చర్ అండ్ పీస్ విత్ లవ్ అండ్ కన్సియన్స్, ఆర్ సెక్యూరింగ్ అ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ ఫర్ ఆల్, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్. ఈవెన్ నేను మీకు క్లూ కూడా ఇచ్చాను. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్పోర్ట్ అనేది థీమ్లో కన్సిడర్ చేశారు ఈ ఇయర్ సస్టైనబుల్ ఫీచర్ కోసం అని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది క్లాస్లో. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థీమ్ని చూసినప్పుడు హోల్ థీమ్ గుర్తుపెట్టుకోకుండా ఏదైనా కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు మీకు ఏంటంటే క్వశ్చన్ చూడగానే మైండ్లో స్ట్రైక్ అవ్వాలి ఆన్సర్. ఆ విధంగా మీరు ఏంటంటే కొన్ని ఈజీ వేస్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఓన్గా రాకపోయినా కూడా మనం క్లాసెస్లో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో మీరు ఆ ట్రిక్స్ని కరెక్ట్గా ఫాలో అయినా కూడా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి కన్సిడర్ చేశారు అన్నాం. ఏ ఆప్షన్లో ఉంది మనకు? అది ఆప్షన్ డీలో కదా. సో మీ ఇక్కడ హోల్ సెంటెన్స్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్పోర్ట్ సస్టైనబుల్ ఫ్యూచర్కి అని ఇలా ఒక సింపుల్గా గుర్తుపెట్టేసుకుంటే మీరు ఆప్షన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు ఎగ్జామ్లో, రైట్? సో అందుకోసమే చెప్తున్నాను, మ్యాక్సిమం ఇలా కొన్ని వేస్ని ఫాలో అవుతుండండి. ఎప్పుడు కానీ ఆన్సర్ లెంతీ ప్రాసెస్కి వెళ్ళకండి. లైక్ కొన్నిసార్లు మనం స్మార్ట్గా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి. క్లియర్? ప్రతిదానికి హార్డ్ వర్క్ అని కాకుండా కొన్ని క్వశ్చన్స్కి ఈజీగా పాసిబుల్ అయినంత వరకు మీరు స్మార్ట్ ట్రిక్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అంటే మీకు కొన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, పేపర్ లెంతీగా ఉంటుంది, కానీ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు స్మార్ట్ వేకి వెళ్ళడం అనేది చాలా బెటర్ అనమాట. క్లియర్? ఐ హోప్ దట్ యూ ఆర్ గెటింగ్ ద కాన్సెప్ట్స్ క్లియర్లీ. ఒకవేళ మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నో ఇష్యూస్ ఇన్ దాట్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు రైజ్ యువర్ డౌట్స్. Is it clear? Thank you everyone. We'll be meeting in the next session with some other concepts. Until then, stay tuned, stay safe and stay home.